పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఏ నిర్మాతకి ఉండదు చెప్పండి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కాసులో వర్షం కురిపించే సత్తా పవర్ స్టార్ సొంతం. అందుకే ఆయనతో సినిమా తీయాలని ఎన్నో నిర్మాణ సంస్థలు క్యూ కడుతూ ఉంటాయి. 2019 ఎన్నికల నాటికి ఎన్ని కుదిరితే అన్ని సినిమాలు చేయాలని భావిస్తుండటంతో ఒక్కో మూవీకి కొబ్బరికాయ కొడుతున్నాడు పవన్. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ మూవీని సైలెంట్ గా స్టార్ట్ చేసేశాడు. అంతా బాగానే ఉంది, కానీ ఒక నిర్మాతకు ఇచ్చిన మాటను మాత్రం పవన్ మర్చిపోయినట్లున్నారు. గతంలో ఖుషి, బంగారం వంటి సినిమాలను పవర్ స్టార్ తో నిర్మించిన ఏఎం రత్నం ఆయనతో ముచ్చటగా 3వ సినిమా తీయాలి అని అనుకున్నారు. దీనిలో భాగంగా ఆర్టీ నీసన్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీని రీమేక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు గత అక్టోబర్లోనే జరిగాయి. రత్నం ఇంకొంచెం ముందుకెళ్లి తమన్తో మ్యూజిక్ సెట్టింగ్స్ వేసి 2 సాంగ్స్ కూడా కంపోజ్ చేయించేశారు. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తవటానికి కనీసం 6 నెలలు పడుతుంది. మరోవైపు మైత్రి మూవీస్ లాంటి సంస్థలు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే పవన్ తో సినిమా తీయాలి అని అనుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా నెక్స్ట్ మూవీ నీతోనే అన్న మాట మాత్రం రత్నానికి జనసేనాని నుంచి రావటం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రత్నం పవన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం బోలెడంత డబ్బుల్ని ఖర్చు పెట్టేశారట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కనుక హ్యాండ్ ఇస్తే రత్నం నిండా మునిగిపోయినట్లే అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.